హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు ఉద్యోగాలకి సంబంధించి ఈరోజు మనకి పత్రికాముఖంగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి. ఎస్ఐ ఉద్యోగాలు అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్, ఏజ్ లిమిట్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి పత్రికాముఖంగా చాలా డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి పోలీసు ఉద్యోగాలకి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర తత్సమాన కేటగిరీలో మొత్తం 17,000కు పైగా పోస్టులు భర్తీ చేస్తామని ఇటీవల ప్రకటించింది. జిల్లాలు, స్థానికత, రోస్టర్ విధాన ప్రక్రియను పూర్తి చేసి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని డీజీపీ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యూనిఫామ్ పోస్టులకు మేధాశక్తితో పాటు శారీరక సామర్థ్యం కీలకం. ఇదే చివరి అవకాశంగా భావించి అభ్యర్థులు సన్నద్ధతను ప్రణాళికతో పూర్తి చేస్తే విజయం సాధించవచ్చు అనేది ఇక్కడ మనకి హెడ్లైన్స్ న్యూస్ రావడం అయితే జరిగింది. పోలీసు ఉద్యోగాల ప్రకటన, పరీక్షల నిర్వహణ, నియామకాలు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్పీఆర్బీ ఆధ్వర్యంలో జరుగుతాయి. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఏజెన్సీ అభ్యర్థులకు అర్హతలో సడలింపులుంటాయి. వయసు 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫైర్ సర్వీస్ తదితర పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాలు ఉండొచ్చు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలు ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్ఐ, కానిస్టేబుల్ 2 పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయసులో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు, జెన్కో, ట్రాన్స్కో, ఆర్టీసీలో సర్వీసు ఉన్న వారికి 5 ఏళ్ళు, ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వారికి 3 ఏళ్ళు, సెన్సెస్లో పనిచేసిన వారికి 3 ఏళ్ళు సడలింపు ఉంటుంది. ఎస్సీ ఉద్యోగాలకైతే కనుక ఏదైనా డిగ్రీ అర్హత అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ 21 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 22 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. ఫైర్ సర్వీస్ ఉద్యోగాలకైతే కనుక 18 నుంచి 30 ఇయర్స్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ తత్సమాన పోస్టులకు 3 దశల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ముందుగా ప్రాథమిక, ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హులకు శారీరక దారుఢ్య పరీక్ష ఉంటుంది. అనంతరం తుది పరీక్ష ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారండి. సో సబ్ ఇన్స్పెక్టర్ ప్లస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి 3 దశల్లో ఇక్కడ మీకు సెలక్షన్ అయితే ఉంటుంది. ప్రాథమిక, ప్రిలిమినరీ పరీక్ష అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ప్లస్ ఫైనల్గా రిటన్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాథమిక పరీక్షలో అర్హత సాధిస్తే సరిపోతుంది. వీరికి తరువాతి దశ అంటే శారీరక దారుఢ్య పరీక్షకు అనుమతిస్తారు. కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో 200 మార్కులకు బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఇందులోని అంశాలు. సో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక పరీక్షలో టోటల్గా 200 మార్క్స్కి అయితే మీకు ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దీనిలో 200 మార్కులకి మీకు ఏమేమో అంశాలు ఉంటాయని కూడా ఇక్కడ మనకైతే డీటెయిల్గా ఇచ్చారండి. కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఎగ్జామ్కి అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారండి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా చూడొచ్చు. నెక్స్ట్ ఎస్ఏ ప్రాథమిక పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష టైము 3 అవర్స్ అయితే ఉంటుంది. అలాగే 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు వస్తాయి. సిలబస్ 2 భాగాల్లో ఉంటుంది. సో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక పరీక్ష కూడా 200 మార్క్స్కి అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ వచ్చేసి 2 భాగాల్లో ఉంటుందండి. అర్థమెటిక్ అలాగే రీజనింగ్. సో 100 మార్క్స్ వచ్చేసి ఇక్కడ మీకు అర్థమెటిక్ నుంచి, రీజనింగ్ నుంచి అయితే ఉంటాయి. జనరల్ స్టడీస్ నుంచి 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో జనరల్ స్టడీస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో ఎస్ఏ ప్రాథమిక పరీక్ష వచ్చేసి టోటల్గా 200 మార్క్స్కి అయితే ఉంటుందండి. అరిథమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 100 మార్క్స్, జనరల్ స్టడీస్ నుంచి 100 మార్క్స్, టోటల్గా 200 మార్క్స్కి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కింద కానిస్టేబుల్ తుది రాత పరీక్ష. కానిస్టేబుల్ తుది పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. రుణాత్మక మార్కులు లేవు. అర్హత సాధించడానికి
ఓసీలు అయితే 40%, బీసీలు అయితే కనుక 35%, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే కనుక 30% మార్క్స్‌లు వస్తే గనుక మీకు ఇక్కడ సెలెక్ట్ అవుతారని చెప్తున్నారు. సో, అలాగే ఇక్కడ మనకి కానిస్టేబుల్ తుది రాత పరీక్షకి సంబంధించిన టాపిక్స్ అయితే ఉన్నాయండి. సో, ఇవి కూడా మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ తుది రాత పరీక్ష. శారీరక దారుఢ్య పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది రాత పరీక్షను నిర్వహిస్తారు. సబ్ ఇన్స్పెక్టర్ తత్సమాన పోస్టులకు తుది పరీక్షలో 4 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 3 గంటల సమయం ఉంటుంది. సో, ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ తుది రాత పరీక్ష. సో, ఇక్కడ దీనిలో 4 పేపర్లు అయితే ఉంటాయండి. సో, ప్రతి పేపర్‌కి కూడా మీకు టైం వచ్చేసి 3 అవర్స్ ఉంటుందైతే చెప్తున్నారు. సో, ఇక్కడ పేపర్ 1 వచ్చేసి సబ్జెక్టు అలాగే ఎన్ని మార్క్స్ ఉంటాయంటే ఇక్కడ మనకి డీటెయిల్‌గా అయితే ఇచ్చారు. పేపర్ 1 ఇంగ్లీషు, పేపర్ 2 తెలుగు అండ్ ఉర్దూ, పేపర్ 3 ఆర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 4 జనరల్ స్టడీస్ నుంచి అయితే మీకు ఇక్కడ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1, పేపర్ 2లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. 25% ప్రశ్నలకు నెగిటివ్ మార్క్ విధానం ఉంటుందైతే చెప్తున్నారు. సో, సబ్ ఇన్స్పెక్టర్ తుది రాత పరీక్ష అయితే ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో, మేల్ క్యాండిడేట్స్‌కి, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి సెపరేట్‌గా అయితే ఇచ్చారండి. సో, దీనిలో మనకి మేల్ క్యాండిడేట్స్‌కి అయితే కనుక 5 ఈవెంట్స్ అయితే ఉంటాయి. సో, దీంట్లో 3 ఈవెంట్స్‌లో మీరు క్వాలిఫికేషన్ అయితే సాధించాలి. శారీరక సామర్థ్య పరీక్షలో మొత్తం 5 ఈవెంట్లలో 3 అర్హత సాధించాలి. ఈ 3 800 మీటర్ల పరుగు తప్పనిసరి. సో, మేల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఇక్కడ మీకు 5 ఈవెంట్స్ అయితే ఉంటాయి. సో, ఈ 5 ఈవెంట్స్‌లో మీరు 3 అర్హత సాధించాలైతే చెప్తున్నారు. సో, ఆ 5 ఈవెంట్స్ 100 మీటర్స్ లాంగ్ జంపు, షార్ట్ పుట్, హై జంపు, 800 మీటర్ల పరుగు. సో, ఈ 5 ఈవెంట్స్‌లో మూడిట్లో మీరైతే గనుక అర్హత సాధించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ మొత్తం మూడింటిలో రెండిటిలో అర్హత సాధించాలి. కానీ అందులో 100 మీటర్ల పరుగులో తప్పకుండా అర్హత సాధించాలి. సో, ఈ 3 ఈవెంట్స్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 100 మీటర్స్ లాంగ్ జంపు, షార్ట్ పుట్. సో, దీనిలో మీరు రెండిటిలో అర్హత సాధించాల్సి అయితే ఉంటుందండి. సో, ఈ విధంగా మనకి సబ్ ఇన్స్పెక్టర్లు ప్లస్ అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో, దీనిలో మనకి క్వాలిఫికేషన్స్ ప్లస్ అలాగే ఏజ్ లిమిట్, సిలబస్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ యొక్క డీటెయిల్స్, రాత పరీక్ష డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా అయితే ఉన్నాయండి. సో, దీనికి సంబంధించి మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే గనక ఈరోజు ఈనాడు పేపర్ మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో, వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.